Hi guys, welcome back to my channel Travel with Sri. Today is the day 2 in Manali. సో ఇవాళ యాక్చువల్లీ హైకింగ్కి వెళ్దాం అనుకున్నాను బట్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్, చాలా క్లౌడ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మాకు ఇక్కడ లైట్గా చినుకులు పడి జస్ట్ చినుకులకే క్లౌడ్స్ అన్నీ కూడా బాగా కిందకు వచ్చేసాయి. ఈవెన్ 11:30, 12 అయినా కూడా అసలు మాకు ఇక్కడ హౌసెస్ కూడా కనబడలేదు, అంత మరి క్లౌడ్స్ కిందకు ఉన్నాయి. ఈవెన్ మా మీదనే ఉన్నాయి అన్నట్టుగా, మీదనే ఉన్నాయి ఉన్నట్టుగా కూడా కాదు, మీదనే ఉన్నాయి. అంత మరి క్లౌడీగా మాన్సూన్ ఉంది మాకు ఇవాళ. సో అందుకని చెప్పేసి ఇవాళ హైక్ అన్నది వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే అది నేను వెళ్ళే హైకింగ్ ఎట్లా అంటే బాగా ఫారెస్ట్ పైకి వెళ్ళాలి, కొండల పైకి వెళ్ళాలి. సో అక్కడ క్లౌడ్స్ ఇంకా ఎక్కువగా ఉండి దారి కనపడట్లేదు. సో వీఆర్ క్యాన్సిలింగ్ అని చెప్పేసి అన్నారు. అందుకని నేను ఇవాళ మార్నింగ్ అంతా కొంచెం రెస్ట్ తీసుకుని వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఈవినింగ్ ఇవాళ ఇప్పుడు అరౌండ్ 5:15 అయింది టైమ్. సో ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నాను టు గో త్రూ ఆల్ ద లోకల్. ఇక్కడ మాల్ రోడ్ అని ఉంటుంది, ఆ మాల్ రోడ్కి వెళ్తే మనకి ఇంకా ఎక్కువ లోకల్ షాప్స్ కనిపిస్తాయి అండ్ చూడొచ్చు. అండ్ ఆల్సో అక్కడ బుద్ధిస్ట్ మొనస్ట్రీ అన్నది ఉంది. సో అక్కడ విజిట్ వెళ్దాము చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అక్కడికి కూడా వెళ్తాను. అండ్ ఆల్సో కొన్ని ప్లేసెస్ ఇంకా ఓల్డ్ మనీలో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో సీ యూ గైస్ సూన్. ఐ విల్ షో యూ ఆల్ ద ప్లేసెస్, ద బుద్ధిస్ట్ మొనస్ట్రీ అండ్ ఆల్సో సమ్ ప్లేసెస్ ఇన్ ఓల్డ్ మనాలి. సో సో స్కూటీ అయితే తీసుకున్నాను. సో బుద్ధిస్ట్ మార్చికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక మొత్తం అన్నీ చూపిస్తాను. ఇక్కడ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. సో ఫైనల్లీ బుద్ధిస్ట్ మానెస్ట్రీకి వచ్చేసాను. సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ సీ. సో అది మనకి ఫ్రంట్ వ్యూ. అందరూ మంచిగా ఇక్కడ కూర్చుని ఉన్నారు, చాలా సైలెంట్గా ఉంది. అక్కడ కొండల కింద ఈ బుద్ధిస్ట్ మొనస్ట్రీ అనేది చాలా బాగుంది. ఇక్కడ మనం షూ తీసేసే లోపలికి వెళ్ళాలి ఖచ్చితంగా. అదే ఇక్కడ అన్నీ కూడా వాల్స్ మీద బుద్ధిస్ట్ పెయింటింగ్స్. ఐ థింక్ మనం చాలా చోట్ల చూసే ఉంటాం, డిఫరెంట్ ప్లేసెస్లో బుద్ధుడిని డిఫరెంట్ విధాలుగా వాళ్ళు పూజిస్తారు. డలైలామా, నమో బుద్ధ భగవానే నమః. ఇక్కడ కావస్తే మనం కూర్చుని మెడిటేషన్ కూడా చేయొచ్చు. సో ఇంకా ఉంది, ఇంకా పెద్ద బుద్ధ విగ్రహం ఉందంటే ఇక్కడ. సో అది కూడా చూద్దాం మనం. ఇది మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్. ఇది యాక్చువల్లీ ఇక్కడ వీటిని టెంపుల్స్ అంటారు, మానిస్ట్రీస్ అంటారు. బట్ వ్యూ అయితే చాలా బాగుంది దీని చుట్టూ.
సో హిమాలయన్ నియన్పా బుద్ధిస్ట్ మానెస్ట్రీ. సో హిమాలయ నియనంప దిస్ టెంపుల్. సో ఇక్కడ కూడా మొత్తం అంతా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ మెమొరీ ఆఫ్ అవర్ బిలౌడ్ మదర్ సోనం యోంగ్జిన్ 1922 నుంచి 2016 వరకు ఇవి ఉన్నారు. ఆవిడ గుర్తుగా ఈ విగ్రహం అన్నది ఆవిడ గుర్తుగా చేశారు. మనకు తెలుసు డెలైలామా. సో ఇది ద బుద్ధ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ బుద్ధ. ఇక్కడన్నీ కూడా ఏవో గ్రంథాలు అనుకుంటాను. ఇవన్నీ ఏవో రాసి ఉన్నాయి వీటిల్లో. ఇవన్నీ లాక్ చేస్తారు. ఇక్కడ కావస్తే వీళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు, లేకపోతే ఇక్కడ పూజలు చేసేవారు, లేకపోతే ఎవరు సో ఇవి ప్రేయర్ వీల్స్ ఉంటాయి మనకు లైన్గా. వాటిని రొటేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓం మనీ పద్మహంగ్ అనుకుంటూ వెళ్ళాలంట. సో వీటిని ప్రేయర్ వీల్స్ అంటారు. సో వీటిని మనం ఇలా రొటేట్ చేయొచ్చు. ఇలా రొటేట్ చేసుకుంటూ మొత్తం చుట్టూ అంతా ఉన్నాయి. సో ఇలా మొత్తం చుట్టూ ఉన్నాయి. వీటిని ఇలా రొటేట్ చేసుకుంటూ మనం అక్కడ వాళ్ళు చెప్పారు కదా అది అనుకుంటూ వెళ్ళాలంటే, బట్ నాకు అది గుర్తు కూడా లేదు ఏంటో కదా.
సో మళ్ళీ మొత్తం ఇలా చుట్టి వాటిని రొటేట్ చేస్తూ మళ్ళీ ఎంట్రన్స్లోకి వచ్చేసాను. సో ఇది బుద్ధిస్ట్ మానిస్ట్రీ. సో ఇది అయిపోయింది. సో లెట్స్ గో టు మాల్ రోడ్. ఈ మాల్ రోడ్లో మొత్తం అంతా కూడా షాపింగ్ అండ్ ఇక్కడ వీళ్ళు తినే ఫుడ్ అంతా కూడా ఇందాక వస్తున్నప్పుడు చూశాను. సో చాలా బిజీ రోడ్గా ఉంది అదంతా. సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మొత్తం ఆ మాల్ రోడ్లో ఉండే షాప్స్ అండ్ మనాలి మెయిన్ షాపింగ్ స్ట్రీట్ అంతా అదంతా. నేను పెద్ద షాపింగ్ అసలు ఏం చెయ్యను, బట్ లెట్స్ గో దేర్ అండ్ సీ ఏమున్నాయి అసలు, ఫుడ్స్ ఏమున్నాయి. ఇక్కడ మోమోస్ బాగుంటాయి అని చెప్పేసి నా అక్కడ హాస్టల్లో ఉండి ఒక రూమ్మేట్ చెప్పాడు. సో ఆ మోమోస్ కూడా ట్రై చేస్తాను. సో లెట్స్ గో టు మాల్ రోడ్. సో మనాలిలో ఉన్న మాల్ రోడ్ మార్కెట్కి అయితే వచ్చేసాను. సో ఈ మార్కెట్ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా పెద్దగా ఉంది. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆఫ్ ఒక 1.5-2 కిలోమీటర్స్ మార్కెట్ అనుకుంటా ఇది. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. తెచ్చి ఏమేమి ఉంటాయి ఇక్కడ. డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారు. అండ్ here is the Mall Road Market. సో ఇది ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ మనాలి అంట. మోమోస్ ట్రై చేయాలి నేను. ఇంకా ఇక్కడ కూజు అండ్ ఫుడ్ ఏదో ఉంది ఇక్కడ. వీళ్ళ మనాలి ఫేమస్ అంట, అదొకటి చూడాలి. యాక్చువల్లీ నేనున్న ఏరియాకి, నేనుంటున్న ఇప్పుడు రూమ్కి ఇక్కడికి ఒక 4 కిలోమీటర్స్ దూరం ఉంది అంతే. మనకి ఇక్కడ మనాలిలో ఏం కావాలన్నా కూడా ఖచ్చితంగా పైనుంచి కిందకి ఖచ్చితంగా మాల్ రోడ్కి అయితే రావాల్సి వస్తుంది. సో ఎక్కడ ఏంటంటే అన్నీ అక్కడ మనం నిన్న టెంపుల్కి వెళ్తున్నప్పుడు చూసాం కదా, హంసఋషి టెంపుల్కి ఇక్కడికి వెళ్ళాను కదా. ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి సేమ్ ఇక్కడ అంతే. ఇక్కడ అందరూ మ్యాక్సిమం ఫుడ్ తినడానికి వస్తున్నారు. ఇక్కడ మనకి సౌత్ ఇండియా మద్రాస్ కెఫే ఉంది. బట్ ఇక్కడ నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా ఫుడ్ చాలా కాస్ట్లీ. నేను ఢిల్లీలో జస్ట్ ఇడ్లీ తిందామని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుంటే సాంబార్ ఇడ్లీ 2 ఇడ్లీలు ఇచ్చాడు. 135 ఎంతో, అది అంత కాస్ట్. అండ్ ఇడ్లీలు కూడా చాలా చిన్నగానే ఉన్నాయి. సో ఇక్కడ మనకి సౌత్ ఇండియా ఫుడ్ అంతా చాలా కాస్ట్లీ అనమాట. సో నార్త్ ఇండియా వచ్చి అందులోనే ఇటు సైడ్ హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు మనం సౌత్ ఇండియా ఫుడ్ ఏం తింటాం. ఇక్కడ ఆబ్వియస్లీ మనం వీళ్ళ ఫుడ్ అయితే ట్రై చేయాలి కదా. సో ఇక్కడ అంతా కూడా మొత్తం ఫుడ్ ఏరియా. సారీ ఇక్కడ నడుస్తాడు. మనం ఖచ్చితంగా ముందు కూడా చూసుకోవాలి, లేకపోతే ఎవరినో ఒకరిని గుద్దేస్తూనే ఉంటాం. ఇంకా ఈ లోపలికి ఇంకా మార్కెట్ ఉంది.
సో ఇక్కడ హరే కృష్ణ వాళ్ళు రోడ్డు మీద హరే కృష్ణ హరే రామ్ అని చెప్పి చాంటింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి దుర్గామాత టెంపుల్ కూడా ఉంది. సో దుర్గామాత టెంపుల్ అది, ఒక చిన్న దుర్గామాత ఉందంతే. ఇక్కడ హరే కృష్ణ చాంటింగ్ అయితే జరుగుతుంది రోడ్డు మీద, చూసాం కదా. అండ్ ఇది వచ్చేసి మనకి బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి కసోల్ వెళ్ళామన్నా స్పిటి వ్యాలీ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో అయినా ఈ హిమాచల్ ప్రదేశ్ స్టేట్కి సంబంధించిన బస్సెస్ అవన్నీ కూడా. సో అంతే, ఇక్కడతో ఎండ్. నేను ఇందాక ఆవే నుంచే ఇందాక బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వెళ్ళాను. సో మళ్ళీ ఇదంతా తిరిగి వెనక్కి నుంచి వచ్చి అక్కడ ఎంట్రన్స్ నుంచి నేను వచ్చాను. సో బట్ ఇక్కడ రోడ్ అయితే చాలా చాలా విశాలంగా ఉంది. అండ్ యూ కెన్ సీ ద మౌంటైన్స్, ఆ క్లౌడ్స్. నేచర్కి బాగా దగ్గరగా హాయిగా ఇలాగా కొన్ని రోజులు ఇలా ఉండడానికి చాలా బాగుంటుంది. ఇది మనాలి స్పెషల్ లఫింగ్ అని, పన్నీర్ లఫింగ్ అండ్ సోయా మిక్స్డ్ ఇది. సో అది ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ మనాలి స్పెషల్ అయిన సిద్ధు కూడా ట్రై చేయాలి. పన్నీర్ సిద్ధు అనేది ఇంకోటి ఉంటుంది, అది ఒకటి ట్రై చేయాలి స్నాక్. పైనంతా మెత్తగా, లోపల కొంచెం క్రిస్పీ ఉంది.